వెల్కమ్ గైస్, వెల్కమ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ టాలీవుడ్ టాసర్స్. నిన్న నిన్నటి జరిగిన క్వాలిఫైర్ టూలో ముంబై వర్సెస్ పంజాబ్. పంజాబ్ గెలిచింది. అందరూ ముంబై ఫైనల్కి వస్తుంది, ఫైనల్కి వచ్చి ఆర్సీబీ నోటిస్తుందని బాగా ఎదురు చూశారు. కానీ శ్రేయస్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్. ఉమ్, అందరు ముంబై ముంబై అని చాలా ఆతృతగా ముంబై వస్తే కష్టం, ముంబై వస్తే కష్టం అని కమెంటేటర్స్ అది ఇది అని చాలా మంది ఏ పడితే చెప్పి అందరు ఫ్యాన్స్ కూడా ఆర్సీబీ వర్సెస్ ముంబై చూడాలి, కప్పు కొడితే ముంబైతో కొట్టాలి కానీ ఆర్సీబీ అదే పంజాబ్తో కొడితే ఏమొస్తారా అని చాలా మంది కమెంట్స్. అట్లా కానీ కానీ నిన్న యా, మ్యాచ్. కానీ ఫర్ ది ఫస్ట్ టైం అగైన్, ఫస్ట్ టైం అని కాదు, సో ఈసారి వి విల్ సీ ఏ న్యూ టీమ్ విన్నింగ్ ఐపీఎల్. ఎన్నిసార్లు కొడతారు సిఎస్కే ముంబై వీళ్ళకి 5-5. మిగతా ఫ్యాన్స్ కూడా క్రికెట్ ఫ్యాన్స్ కి వాళ్ళ ఫ్రాంచైజ్ ఫ్యాన్స్ ఒకవేళ క్రికెట్ ఫ్యాన్స్ బోర్ కొడుతుంది, వాళ్ళే కొడుతుంటే మిగతా వాళ్ళు ఆడడానికి మోటివేషన్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు కదా. మిగతా ఫ్రాంచైజ్ కూడా అలా. సో రేపటితో ఒక కొత్త టీం ఐపీఎల్ విన్నర్ అవబోతుంది. ఎస్. అది 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 ఆర్సీబీ కూడా అవుతుందా, పంజాబ్ అవుతుంది? పంజాబ్ అవుతుంది. దానికంటే ముందు ఫస్ట్ మనం జరిగిన నిన్నటి పంజాబ్ వర్సెస్ ఎంఐ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. యా. ఫస్ట్ స్టార్టింగ్ యాజ్ యూజువల్ గానే రోహిత్ శర్మకి లక్కీ బాయ్ ఛాన్సులు వస్తాయి కామనే. అది కూడా రెండు ఛాన్సులు ఇస్తారు, రెండు ఛాన్సుల తర్వాత వదిలేస్తే ఇక మామూలు కొట్టాడు. ఒక ఛాన్స్, సెకండ్ ఛాన్స్ కి ఎలాగో పట్టేసుకున్నారు పంజాబ్ వాళ్ళు ఎలాగో. బేరెడ్డి మావ మాత్రం ఎక్కడ ఆగలేదు అసలు. వచ్చిన సెకండ్ మ్యాచ్ ఐపీఎల్ అసలు ఏదో అస్- స్టార్టింగ్ నుంచి ఐపీఎల్ సీజన్ ఆడుతున్నట్టు ఆడిండు మొత్తం. బా మామూలు అసలుకి ఏ బాల్ ఆగట్లేదు అసలుకి. అసలు వికెట్స్ వికెట్స్ మీద వస్తే కొంచెం ఆపుతున్నాడు కానీ ఇంక బయటకు ఆహా. వస్తే ఇంకా బ్యాట్ ఇప్పుడే ఇసేస్తున్నాడు అట్లే. పోతే పోతే ఎక్కడికి వెళ్ళి 6-4. ఒక పాయింట్ ఆఫ్ చూస్తే పంజాబ్ బౌలింగ్ ఎత్తుకోవడానికి కూడా ఎవరు బౌలర్స్ ఒక హర్షిప్ సింగ్ తీస్తే అజ్మతుల్లా ఉమర్ అంత బౌలర్ ఏం కాదు, లేదు. జేమిసన్ అంత ఓకే వెల్ నోన్ బౌలర్ ఏం కాదు. ఇంకా చూస్తే ఏంటబ్బా ఏముంది వీళ్ళకి అనుకున్నాం, కానీ స్టాయినిస్ వచ్చి వికెట్ తీశాడు రోహిత్ అవును, శర్మది. స్టానిస్ వచ్చి వికెట్ స్టాయినిస్. తీసిండు. ఆ, విజయ్ కుమార్ వైశాఖ్ స్టార్టింగ్ లో బాగానే వేసిండు. కానీ ఒక స్టేజ్ లో వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 220 230 వెళ్తా అనుకున్న స్కోర్ మొన్నట్లానే. మన జీటీతో ఎస్. కొట్టినట్టే ముంబై స్కోర్ 220 230 వెళ్తా అనుకున్నా. తిలక్ వర్మని కూడా మంచి నంబర్ 3 లో పంపించిండ్రు. తిలక్ వర్మ ప్రిఫర్డ్ పొజిషన్ ఆడాడు తిలక్ ఆడతాడు వర్మ. అనుకున్నా. ఈ మధ్యలో పర్లేదు, బాగానే మెయింటైన్ చేస్తారు రన్ రేటు. లాస్ట్ లో కొంచెం స్లో అయింది. మధ్యలో 14 యూజ్వేందర్ చార్లీని 14 కొట్టారు ముందు. 14-15 ఓవర్స్ వచ్చేంత వరకు ప్రతి ఓవర్ 10-10 రన్ రేటే వచ్చింది. ఇంకా మెయింటైన్ ఎలాగో చేసి లాస్ట్ 5 ఓవర్స్ వీళ్ళు కొంచెం ఇంక్రీజ్ చేస్తారు సూర్య వీళ్ళందరూ అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంలో అన్ని వికెట్స్ పడుతూ వచ్చాయి. వీళ్ళ మెయిన్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ ది సీజన్ అంటే హార్దిక్ పాండ్యా ఫినిషింగ్. ఏదో ఒకటి రెండు మ్యాచ్లు ఆడాడు కానీ అన్ని మ్యాచ్లు ఆడలేదు, అంత కన్సిస్టెన్సీ లేదు హార్దిక్ పాండ్యా. ముంబై లాస్ట్ మ్యాచ్ గెలవడానికి, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి కారణం లాస్ట్ లో హార్దిక్ పాండ్యా ఫినిష్ చేయకపోవడం. లాస్ట్ మ్యాచ్ లో జీటీతో లాస్ట్ ఓవర్ లో 20th ఓవర్ లో 28 రన్లేమో ఉమ్, కొడతాడు, అదే డిఫరెన్స్ అవుతుంది. ఉమ్, ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా లాస్ట్ వరకు ఉండలేక కొంచెం ఫినిష్ చేయలేకపోతాడు. అదే రన్స్ తక్కువైనాయి వాళ్ళకి yep. బ్యాటింగ్. కానీ ఎనివే వాళ్ళకి 200 స్కోర్ ఇప్పటి వరకు ముంబై వాళ్ళు 200 కొట్టి డిఫెండ్ చేయకుండా పోవడం ఎప్పుడు లేదంట. నేను అవును, హర్షబోక్లే అడుగుతున్నాడు ఎప్పుడు. ఫస్ట్ టైం ముంబై 200+ స్కోర్ ని డిఫెండ్ చేయకపోవడం ఐపీఎల్ హిస్టరీలో, ఈ సీజన్ కాదు, ఐపీఎల్ ఐపీఎల్ హిస్టరీలో. అదే. అలాంటిది శ్రేయస్ అయ్యర్ అడిగితే ఇట్స్ నాట్ అబౌట్ దీస్ థింగ్స్ అండ్ దట్ థింగ్స్. ఐ వాజ్ లాక్డ్ ఇన్ ఏ సిచ్యువేషన్ అని చెప్పాడు బట్ యా, ముంబై శ్రేయస్ అయ్యర్. ముంబై టూ కొంచెం 203 అన్నప్పుడు కొంచెం స్కోర్ పార్ స్కోర్ కంటే తక్కువ అనిపించింది. కానీ మళ్ళీ క్వాలిఫైర్ మ్యాచ్, సో ప్రెషర్ ఉంటుంది, చేసింగ్ ప్రెషర్ ఉంటుంది, అది కూడా పర్లేదు, మంచి స్కోర్ అనిపించింది. వీళ్ళు స్టార్ట్ చేయడం కూడా ప్రభ్ సిమ్రన్ పాపం కొంచెం స్లో స్టార్ట్ చేసిండు. తగలాడు. ఆ, ఉమ్, కానీ నెక్స్ట్ వచ్చాడు బ్రో జాష్ ఇంగ్లీష్. ఏం కొట్టాడు బా బ్రో బుమ్రాని, 20 రన్లు బుమ్రా ఫస్ట్ ఓవర్ లో. అది అసలు ఈ అసలు ఈ బుమ్రాని. ఈ ఇన్నింగ్స్ మొత్తం అందరు శ్రేయస్ అయ్యర్ అంటున్నారు, కానీ ఇది మ్యాచ్ టర్నింగ్ మూమెంట్ అసలు. బుమ్రాని ఫస్ట్ మ్యాచ్ ఓవర్ లో బూస్ట్. 20 రన్స్ కొట్టడం అక్కడితోటే ముంబై బౌలర్లకి అయిపోయింది. బుమ్రాని 20 రన్లు కొట్టారంటే వీళ్ళు మమ్మల్ని మమ్మల్ని కొట్టారా అన్నట్టు స్ట్రైట్ అయిపోయింది అది. ఇంగ్లీష్ ఈ మ్యాచే కాదు లాస్ట్ మ్యాచ్ కూడా బుమ్రా కొట్టాడు స్కోర్. వాళ్ళు ముంబైతో కానీ ఈ ఆడుతున్నారు. మ్యాచ్ ఏమైందంటే మెయిన్ వాళ్ళకి ట్రంప్ కార్డు బుమ్రానే కొట్టేసరికి ఇంకా వాళ్ళ బౌలింగ్ అంతా ఒక న్యూ బౌలర్ రీచ్ టాప్లీ. వాళ్ళకి అర్థం కాలేదు పాపం, ఇంకా బుమ్రాకే కొట్టాడంటే ఇంకా వాళ్ళ ప్రైమ్ బౌలర్ కొట్టితే ఇంక మిగతా వాళ్ళందరూ కొంచెం కాన్ఫిడెన్స్ గ్లో అవుతుంది కదా. అక్కడ అయిపోయింది ఇంకా హార్దిక్ పాండ్యాకి మెయిన్ అక్కడ
బౌలింగ్ ఇప్పటి వరకు బౌలింగ్ లో బుమ్రానే ట్రంప్ కార్డ్ గా వాడేవాడు. ఇప్పుడు బుమ్రా ట్రంప్ కార్డే పని చేయకుంటే ఇంకా బౌలింగ్ ఏం చేయాలనేది హార్దిక్ పాండ్యాకి అసలుకి అర్థం కాల బాబు. మళ్ళీ హార్దిక్ పాండ్యా కూడా రెండే ఓవర్లు వేసిండు మొత్తం ఇన్నింగ్స్ లో. ఉమ్. లాస్ట్ లో కానీ బౌల్డ్ బాగా వేసాడు ఓవర్లు. ఉమ్. మంచిగా వేసిండు బ్రో. ఎందుకు మరి ఎందుకు కంటిన్యూ అర్థం కాలేదు. రెండే ఓవర్లు వేసిండు, ఒక వికెట్ తీసిండు. మరి ఏమైందేమో. జాష్ ఇంగ్లీష్ శ్రేయస్ అయ్యర్ వచ్చి శ్రేయస్ అయ్యర్ కూడా స్టార్టింగ్ లో స్లో అయ్యండి. ఒకనొక స్టేజ్ లో పంజాబ్ నాకు తెలిసి 10 ఓవర్స్ కి అరౌండ్ బిలో 100 ఉండే స్కోర్. 90, 98 ఉన్నాయి అనుకుంటా, బిలో 97 అట్లా. 100 ఉండే. కొంచెం ముంబై ఆన్ ద టాప్ ఉండే, ఎందుకంటే ఆ టైంకి శ్రేయస్ అయ్యర్ కూడా స్లో ఆడుతుండే. అరౌండ్ 120 స్ట్రైక్ రేట్ లో ఉండే. కానీ శ్రేయస్ అయ్యర్ లాస్ట్ మ్యాచ్ లో వేసిన తప్ప ఈ మ్యాచ్ లో చేయలేదు. స్టార్టింగ్ నుంచి అదే ఊపలేదు. చెప్పాడు. స్టార్టింగ్ లో కొంచెం పిచ్ ఉమ్. అడ్జస్ట్ చేసుకొని కొంచెం అలవాటు అయ్యాక అప్పుడు హిట్టింగ్ స్టార్ట్ చేసిండు. ఒక మంచి ఏమంటారు, ఒక కోహ్లీయస్క్ స్టైల్ చేసింగ్ అది. చేస్. ఉమ్. కోహ్లీ చెప్పాడు శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడంటే, నేను లాస్ట్ మ్యాచ్ లో మిస్టేక్ చేశాను, కానీ నేను కొంచెం టైం తీసుకుంటే నాకు తెలుసు నేను మంచిగా పర్ఫామ్ చేయగలుగుతా అని చెప్పి, సో ఇనిషియల్లీ టేకెన్ మై టైం అని చెప్పి తర్వాత స్టార్ట్ చేశాడు. అప్పుడు రాక కరెక్ట్ గా రీస్టాప్ ఓవర్ వచ్చింది, కొట్టుడే ఇంకా 3 సిక్స్లు. భలే కానీ ఆడాడు ఆ 3 సిక్స్లు అది. శ్రేయస్ ఉమ్. అయ్యర్ మాట్లాడాలి బ్రో. నాకు తెలిసి ఐపీఎల్ సీజన్ లో శ్రేయస్ అయ్యర్ ఆడిన నాక్ వన్ ఆఫ్ ది బెస్ట్ నాక్. అందులోనే అంత ఉమ్. క్వాలిఫైడ్ టు ప్రెషర్ లో అప్పటికి 3 వికెట్స్ పడిపోయినాయి. నిన్న ఆడిన ఇన్నింగ్స్ మామూలు ఇన్నింగ్స్ కాదు శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ ఇన్ హిస్ ఐపీఎల్ కెరీర్ అనుకో. అందులోనూ ఫస్ట్ కెప్టెన్ టు టేక్ 3 టీమ్స్ టు 3 డిఫరెంట్ ఐపీఎల్ ఫైనల్స్. ఫైనల్స్, ఎస్. ఒక బీసీతో 10 ఇయర్స్ తర్వాత, ఒక 11 బీసీతో ఇయర్స్ ఒకసారి తర్వాత. ప్లే ఆఫ్ కి వెళ్తాడు, ఒకసారి ఫైనల్ కి వెళ్తాడు. కేకేఆర్ తో లాస్ట్ ఇయర్ ఉమ్. ఛాంపియన్స్. ఈసారి మళ్ళీ ఫైనల్స్ ఢిల్లీ, ఉమ్. పంజాబ్ తో. శ్రేయస్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ ని ఇండియా టీం కెప్టెన్ గా ఎన్నుకునే అన్ని అర్హతలు ఉన్న ప్లేయర్. కానీ మన వాళ్ళు శుభ్మన్ గిల్ అవి ఇవని ఏవో ట్రై చేస్తున్నారు, కానీ చివరికి అన్ని రిజల్ట్స్ బ్యాడ్ అయ్యాక మళ్ళీ శ్రేయస్ అయ్యర్ దగ్గరికి వస్తారేమో అనిపిస్తుంది. టెస్ట్ లో షిమ్మల్ గిన్ని టెస్ట్ కెప్టెన్ చేశారు, ఓకే. బట్ నాకు తెలిసి రోహిత్ శర్మ రిటైర్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ షుడ్ బి ది ఇండియన్ కెప్టెన్. అట్లీస్ట్ వైట్ బాల్ ఫార్మాట్ లో అట్లీస్ట్ 50 వైట్ ఓవర్స్ బాల్ ఫార్మాట్ లో. శ్రేయస్ అయ్యర్ ఒక మంచి కెప్టెన్ గా అనిపించే శ్రేయస్ అయ్యర్ ఒక్కడే నెక్స్ట్. అంత వర్తి ప్లేయర్ మిగతా వాళ్ళు కూడా ఎవరు లేరు, ఓన్లీ శ్రేయస్ అయ్యరే ఉన్నాడు. కానీ ముంబైకి మొగుడు అనిపించుకునే 2 మ్యాచ్లు స్ట్రైట్ అవే. ఆ మెయిన్ క్రూషియల్ మ్యాచ్ గెలిచాడా, మళ్ళీ ఈ మ్యాచ్ ఈ గెలిపించాడు. మ్యాచ్ గెలిచాడు. వితౌట్ అది పెద్ద వరల్డ్ క్లాస్ బౌలర్స్ కూడా కాదు, కరెక్ట్ అవును. గా బౌలర్స్ ని యూజ్ చేయడం సిచ్యువేషన్ తగ్గట్టు అక్కడ. కానీ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ డిఫరెన్స్ అదే. కరెక్ట్ టైం కి బౌలర్స్ ని వాడడం, చేంజ్ చేయడం వల్ల. హార్దిక్ పాండ్యా 4 6 పోతే బౌలర్ దగ్గర పోయి ఓ అని అరుస్తాడు, అదొకటింది. ఇంకోటి 6 అన్క్యాప్ ప్లేయర్ తో ఆడుతుంది పంజాబ్ ఈసారి. అవును. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్. అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ వాళ్ళకి బ్యాటింగ్ ఓన్లీ ఈ మధ్య ఇంగ్లీష్ ఆడుతున్నాడు, కానీ గత లాస్ట్ లీగ్ మ్యాచ్ అన్నిట్లో చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్ అంతా వచ్చింది అన్క్యాప్డ్ ప్లేయర్స్ నుంచే. ప్రియాంక్ బ్యాటింగ్ అంతా. వధేరా, ఉమ్. ప్రభ్ సిమ్రన్ సింగ్, నేహల్ వధేరా, శశాంక్ సింగ్. శశాంక్ సింగ్ లాస్ట్ కొన్ని మ్యాచ్లు ఆడలేదు. నాకు తెలిసి సీదా ఫైనల్ ఆడతాడేమో మీ ఆర్సీబీ మీద. ఉమ్. చూద్దాం. కానీ మర్చిపోయారు ఇంకోటి ఏంటంటే అందరూ ఇదేంటి, ముంబై వస్తే కష్టం, ముంబై వస్తే కష్టం అని చాలా మంది అంటున్నారు కదా కమెంటేటర్స్ వీళ్ళందరూ. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ముంబై వస్తే కష్టమే, ఎప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ ఉన్నప్పుడు కష్టమే. కానీ హార్దిక్ పాండ్యా అంత అంత చేయలేడు. ఐ మీన్ రోహిత్ శర్మ క్యాప్టెన్సీ, రోహిత్ శర్మ థాట్ ప్రాసెస్ వేరే ఉంటది ప్రెజర్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ అంతా. కానీ హార్దిక్ పాండ్యాకి అంత రోహిత్ శర్మతో కంపేర్ చేసి అంత ఎఫెక్టివ్ గా చేసే అంత అంత ప్లేయర్, అంత క్యాప్టెన్ అయితే నాకైతే అనిపించట్లేదు. ఇంకా కమెంట్ మీరు ఎవరైనా ఏమైనా అనిపిస్తే మీరు మెన్షన్ చేయండి, మీకు అనిపించుంటే హార్దిక్. కెప్టెన్స్ ఒకటే కాదు, బట్ చూసుకుంటే నువ్వు ఫైనల్లో వాళ్ళకి ఆడిన ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది ముంబై ప్లేయర్స్ కి. ఎందుకంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్, తిలక్ వర్మ ఆడిండు, ఆ, హార్దిక్ పాండ్యా తిలక్. ఫైనల్స్ ఆడిండు, ట్రెంట్ బోల్ట్ ఫైనల్స్ ఆడిండు, బుమ్రా జస్ప్రీత్ ఆడుంటారు. బుమ్రాహ్ చాలా ఫైనల్స్ ఆడిండు, దీపక్ చార్ ముంబైకి ఆడకపోయినా సిఎస్కే కి చాలా ఫైనల్స్ ఆడతాడు. సో ఏంటంటే ఈ ప్రెషర్ కూడా విల్ గెట్ యూస్ టు ఇట్ అని చెప్పి, ఆల్రెడీ విన్నింగ్ ఉంటుందని చెప్పి అట్లా అనుకుంటారు. బట్ ఈ క్వాలిఫైర్ మ్యాచ్ గెలవలేకపోయింది, ఫైనల్ ఏం గెలుస్తారులే ముంబై. రోహిత్ శర్మ కూడా క్యాప్టెన్సీలో ఇన్వాల్వ్ అవ్వట్లేదు ఈ మధ్య అసలు. అవును. లెట్ ఏముంది బ్రో, లెట్ హిమ్ బ్యాటింగ్ చేసి లెట్ హిమ్ మంచిగా గో అన్నట్టు. ఇంపాక్ట్ ప్లేయర్ లాగా బయట కూర్చుంటుండు బ్యాటింగ్ చేయగానే. ఆ ట్రావిస్ హెడ్, రోహిత్ శర్మ ఇద్దరు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా కూర్చుంటారు. సో అది. రేపటి ఐపీఎల్ ఫైనల్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్, ద బిగ్గెస్ట్ ఎవరు ఫైనల్ గెలుస్తారు ఫర్ బోత్ ద అనుకుంటున్నారు? టీమ్స్. 18 ఇయర్స్ వరకు ఇంతవరకు ఎవరు గెలవని కప్పు మొదటిసారి మ్మ్. పంజాబ్ ఆర్ ఆర్సీబీ గెలిచే ఛాన్స్ ఉంది. ఏమనుకుంటున్నావు, ఏమనిపిస్తుంది యాజ్ అన్ ఆర్సీబీ ఫ్యాన్? యాజ్ ఏ ఆర్సీబీ ఫ్యాన్, అందరూ
కొంచెం ట్విట్టర్ ప్రకారం చూస్తే వచ్చిన కమెంట్స్ ఏంటంటే క్వాలిఫై టూ మందు కొడితే కప్పు ముంబైతోనే కొట్టాలి, పంజాబ్తో ఏము కొడితే ఏముండి కిక్ అని అన్నారు. కానీ పంజాబే వచ్చింది. కానీ ఇంకోటి ప- రజత్ పటిదారు, శ్రేయస్ అయ్యరు ఒక ఫైనల్లో ఇద్దరు ఆడున్నారు, ఏదో డొమెస్టిక్ మ్యాచ్ కి ఎస్ మ్యాట్. మొన్న ఐపీఎల్ ముందు. దాంట్లో దాంట్లో రజత్ పటిదార్ కెప్టెన్సీ మధ్యప్రదేశ్ టీం ఓడిపోయింది. కానీ ఇప్పుడు దానికి రివెంజ్ తీర్చుకునే టైం వచ్చింది, గెలుస్తుందో లేదో చూద్దాం. కానీ రేపు టాస్ ఒక మెయిన్ పాత్ర పోషిస్తుంది గ్యారంటీ చేజింగ్ లో. విరాట్ కోహ్లీ చేజింగ్ కానీ బ్యాటింగ్ కానీ విరాట్ కోహ్లీ ఉండాలి. విరాట్ కోహ్లీ అదో మెయిన్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ రేపు క్రూషియల్, రేపు ఎలా ఆడతాడు అనేది. అపార్ట్ ఫ్రమ్ దట్ చేజింగ్ ఎవరు పడితే వాళ్ళకు ఉంది. కానీ మా వాళ్ళు గెలుస్తారనేది చూద్దాం, గెలుస్తారనే కోరుకుందాం. ఎనీవే మా వాళ్ళు గెలిస్తే ఇంకా హ్యాపీ, కానీ పంజాబ్ గెలిచినా ఒక రకంగా హ్యాపీ, ఎందుకంటే వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి అందులో ఇండియన్ ప్లేయర్స్ వస్తున్నారు కాబట్టి టీము, అది కూడా ఒక హ్యాపీనెస్. కొత్త ఐపీఎల్ విన్నర్ చూడబోతున్నాం, అది చాలు మనకు. ఇంకోటి, ఈ ఐపీఎల్ లో నిన్న వర్షం పడినట్టు నిన్న క్వాలిఫై టు మ్యాచ్ కి రిజర్వ్ డే లేకుండే, కానీ ఐపీఎల్ కి రిజర్వ్ డే ఉంది. ఇన్ కేస్ నేను వెదర్ ఐపీఎల్ ఫైనల్ రోజు వర్షం పడి మ్యాచ్ జరగకపోయినా, రిజర్వ్ డే రోజు కూడా వర్షం జరిగి మ్యాచ్ జరగకపోయినా, విన్నర్స్ విల్ బి పంజాబ్. ఎందుకంటే పంజాబ్ దే ఫినిష్డ్ అస్ టాప్ ఆఫ్ ద టేబుల్ ఇన్ ద లీగ్ స్టేజ్, కాబట్టి పంజాబ్ కి టైటిల్ వస్తుంది. ఇన్ కేస్ 2 డేస్ లో కూడా వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే. నేను అందుకే వెదర్ రిపోర్ట్ కూడా చూసా, లేదు రేపు మ్యాచ్ లేదా? కి, లేదు. 4-5 ఉంది, ఆ, 6 నుంచి లేదు. నైస్. బాగా ప్లాన్ చాలు, గా వస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే అన్ని. పకడ్బందీగా అన్ని అన్ని చేసినాం. ఇంకోటి ఏదో కర్ణాటకలో ఏదో కంపెనీ అనుకుంటా, హ్మ్. ఆ, ఆర్సీబీ ఫైనల్ కి వెళ్ళిందని చెప్పి ట్యూస్డే ఖచ్చితంగా అందరూ ఆర్సీబీ జెర్సీస్ లోనే రావాలి అన్నట్లు ఒక ఒక సర్క్యులర్ కూడా పాస్ చేసింది. ఆర్సీబీ ఫ్యాన్స్ క్రేజ్. అట్లుంటది ఆర్సీబీ. అది ఇంకొక రకంగా గవర్నమెంట్ కే లెటర్ రాశారు, ఆర్సీబీ ఫైనల్కి వెళ్ళింది, మేము సెలబ్రేట్ చేసుకోవాలి, మాకు హాలిడే డిక్లేర్ చేయండి అని. జూన్ 4 రోజు హాలిడే డిక్లేర్ చేయండి, థర్డ్ రోజు గెలిచి మేము నైట్ అంతా సెలబ్రేట్ చేసుకుంటాం, నెక్స్ట్ రోజు హాలిడే డిక్లేర్ చేయండి అది అని లెటర్ రాస్తారు. అవును, చూసాను ఆ, Twitter లో. ఇంకొకరైతే ఇంకొట్లుంది కానీ రేపు. ఉమ్, ఇంకొకరైతే ఇక్కడ కొండగట్ట హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి మొక్కుతున్నారు, కొందరు తిరుపతిలో మోకాళ్ళ మీద దర్శనానికి వెళ్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్. చూద్దాం వీళ్ళ అన్- ఫ్యాన్స్ ఆశలు ఫలిస్తాయో, లేకపోతే మరి ఇంకో సేమ్ 17 సీజన్లు జరిగినట్టు ఇంకో సీజన్ అవుద్దా, చూద్దాం. అది చూద్దాం. అంటిల్ దెన్, అది అంటిల్ దెన్, గుడ్ బై ఫ్రెండ్స్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ మళ్ళీ వీడియో. రేపు రేపు మోత మోగే ఫైనల్తో మళ్ళీ కలుద్దాం, చూద్దాం.